హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణి కారుణ్యస్ వరల్డ్ అండి. ఈరోజు మనం ఫేమస్ గుంటూరు సైడ్ చికెన్ దమ్ బిర్యానీ చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: 1 కేజీ చికెన్ అండి, 1/2 కప్పు పెరుగు, బ్రౌన్ ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, నెయ్యి, షాహీ బిర్యానీ మసాలా అండి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్, లెమన్ అండి, 2 బిర్యానీ ఆకులు, షాజీరా, 4 లవంగాలు, స్టార్ పువ్వు, జాజికాయ, జాపత్రి, చెక్క, లవంగ, 3 ఎండుమిర్చి, బాస్మతి రైస్ కూడా అండి, గరం మసాలా అండ్ బిర్యానీ మసాలా అండి. ఫస్ట్ రైస్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. కేజీ చికెన్లోకి కేజీ బాస్మతి రైస్ అయితే సరిపోతుంది, మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి. బియ్యం వాష్ చేసి ఒక 1/2 అవర్ నానబెట్టుకోండి, పక్కన పెట్టుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 కప్పు పెరుగు, 2 టేబుల్ స్పూన్స్ కారం అండి, కొంచెం సాల్ట్, పచ్చిమిర్చి అండి, బిర్యానీ మసాలా అండి, కొంచెం గరం మసాలా 1 టీ స్పూన్ అండి, షాహీ బిర్యానీ మసాలా అండి, ఇది కూడా 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. చికెన్ని నీట్గా మ్యారినేట్ చేసుకొని మొత్తం కలిపేసుకొని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే ఇంకా బాగుంటుంది. పోనీ ఒక 1/2 అవర్ ముందు, లేదు బిర్యానీ చేసుకుని ఒక 1/2 అవర్ ముందు కలిపి పెట్టేసుకున్నా బాగుంటుందండి. ఇది పక్కన పెట్టేద్దాము. స్టవ్ వెలిగించుకొని బిర్యానీ పాట్ పెట్టుకోవాలండి. గిన్నె ఎప్పుడైనా సరే అండి లోతు తక్కువ, వెడల్పు ఎక్కువ ఉండేలాగా పెట్టుకోవాలండి. గిన్నె వేడైన తర్వాత నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్నామండి. నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా అండి, అంటే బిర్యానీ మసాలా, 2 బిర్యానీ ఆకులు, చెక్క, లవంగాయ, ఎండుమిర్చి, షాజీరా, జాజికాయ, జాపత్రి అన్నీ వేసేసుకోవాలండి. మసాలా అంతా వేగిపోయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి, కొంచెం కొత్తిమీర అండి, కొంచెం పుదీనా అండి. నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొంచెం ఆనియన్స్ కలర్ చేంజ్ అవుతూ ఉంటాయండి. ఇది మొత్తం కూడా నెయ్యేనండి, మనం ఎక్కడ ఆయిల్ యూజ్ చేయలేదు, ఎందుకంటే మొత్తం నెయ్యితోనే చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. సో ఇలా లైట్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసేయాలండి. చికెన్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి. నీట్గా చికెన్ అంతా కలిపేసుకొని ఈవెన్గా బిర్యానీ గిన్నె మొత్తం ఇలాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత పైన కొంచెం బ్రౌన్ ఆనియన్స్ ఇలా వేసుకుంటే ఆ ఫ్లేవర్, ఆ అరోమా అనేది చికెన్కి చాలా బాగుంటుందండి. తర్వాత
స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలండి, మూతట్టేసుకోవాలి. ఇంకో పక్కన స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టేసి రైస్ బాయిల్ చేయడానికండి ఇవి కొంచెం వాటర్ తీసుకుని అందులో కొంచెం కరివేపాకు, పుదీనా, కొత్తిమీర వేసేయాలండి. ఫ్లేవర్ కోసం అండి, రైస్ ఫ్లేవర్ కోసం. కొంచెం కసూరి మేతి అండ్ షాజీరా, ఒక లవంగ, ఒక ఇలాచి, కొంచెం హాఫ్ ఇంచ్ అంతా చెక్క వేసుకోవాలండి ఫ్లేవర్ కోసం. అలాగే ఒక హాఫ్ లెమన్ తీసుకొని జ్యూస్ అంతా, లెమన్ అంతా అందులో పిండేసేయాలండి. తర్వాత లెమన్ కూడా అందులో వేసేసుకుంటే ఆ ఫ్లేవర్ కూడా ఇంకా చాలా బాగుంటుంది. వాటర్ బాగా కాగాలండి. అండ్ రైస్కి టేస్ట్ కోసం అండి, రైస్ కొంచెం టేస్ట్ కోసం సాల్ట్ వేసుకోవాలి, సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ చికెన్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాము, అది చికెన్కి సరిపోతుంది. ఇప్పుడు మనం వేసుకున్న సాల్ట్ అండి, ఇది రైస్కి అండి. దమ్ చేసుకుంటున్నాం కదా, రైస్ కూడా కొంచెం సాల్టీగా అనిపిస్తే బాగుంటుంది, కొంచెం టేస్టీగా ఉంటుంది. అందుకని మనం ఇందులో కూడా సాల్ట్ వేసుకున్నాము. వాటర్ బాగా మరగాలండి. మరిగిన తర్వాత అప్పుడు మనం రైస్ వేయాలి. ఒకసారి చికెన్ని కలుపుకున్నామండి. చికెన్ 30% కుక్ అయిపోయింది. ఈ వాటర్ అంతా మనం పెరిగేసి మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఆ పెరుగులో నుంచి వచ్చిందండి. దీంతోనే చికెన్ అంతా ఈవెన్గా కుక్ అయిపోతుంది. మళ్ళీ మూతట్టి కవర్ చేసేయాలండి. రైస్కి వాటర్ బాగా కాగాయండి. ఇప్పుడు ఇందులో రైస్ యాడ్ చేసుకుందాము. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలండి. బిర్యానీ చేయడం అందరూ చాలా కష్టం అనుకుంటారు, కానీ ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మన వంట తిని అందరు బాగుంది అనాలంటే ముందు మన మనసు ప్రశాంతంగా ఉండాలి, మన బ్రెయిన్ ప్రశాంతంగా ఉండాలి. అప్పుడే మనం చేసిన వంట కూడా చాలా టేస్టీగా ఉంటుంది, తిన్న వాళ్ళకు కూడా తృప్తిగా ఉంటుంది. రైస్ కూడా 80% కుక్ అయిపోయిందండి. ఈ కొత్తిమీర ఇవన్నీ ఇందులో వేసాం కదా, ఆ ఫ్లేవర్ అంతా కూడా రైస్కి చాలా బాగా పడుతుంది. ఇప్పుడు చికెన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులో ఉన్న నిమ్మకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇందులో ఉన్న నిమ్మకాయ ముక్కలు ఫస్ట్ తీసేసుకోవాలి. తర్వాత రైస్ అంతా స్ట్రైనర్తో తీసుకొని చికెన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారు కదా, మన చికెన్ కూడా 50% కుక్ అయిపోయిందండి. ఇప్పుడు 80% బాయిల్ అయిన రైస్ని వాటర్ లేకుండా చికెన్లోకి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి, ఒక చిన్న లేయర్ లాగా. మొత్తం చికెన్ అంతా ఇలా కవర్ చేసుకుంటూ ఒక చిన్న లేయర్ లాగా రైస్ని ఒక లేయర్ లాగా ఫామ్ చేసుకోవాలి. చికెన్ మీద రైస్ అంతా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక కొంచెం పుదీనా, కరివేపాకు, కొత్తిమీర పైన వేసేసుకోవాలండి. అలాగే కొంచెం బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ అంత నెయ్యి కూడా వేసుకోవాలండి. ఫుడ్ కలర్ మీ ఇష్టం ఉంటే వేసుకోండి, ఆప్షనల్ అండి ఫుడ్ కలరు. నాకంటే చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి కొంచెం కలర్ఫుల్గా ఉండాలి కదా తినాలంటే, అందుకని నేను కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను. ఒక ఫ్యూ డ్రాప్స్ అండి. అలాగే కొంచెం రోజ్ వాటర్ కూడా, ఒక టీ స్పూన్ అంత రోజ్ వాటర్ యాడ్ చేసుకోండి, ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది. యాక్చువల్లీ నా దగ్గర రోజ్ వాటర్ లేదండి, అందుకని నేను కొంచెం పైన రోజ్ పెటల్స్ వేసుకుంటున్నాను.
టేస్ట్ కూడా బాగుంటుంది, ప్లస్ స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు లిడ్ పెట్టేసి క్లోజ్ చేసేసి బయటికి ఆవిరెళ్ళకుండా చూసుకోవాలి. లిడ్ పెట్టేసుకోవాలండి. ఆల్రెడీ 80% ఉడికింది కదండి చికెన్. రైస్ కూడా 80% ఉడికింది. అంటే చికెన్లో పెరుగు వాటర్ అనేది ఉంది కదా, అది ఆ 80% రైస్ బాయిల్ అవ్వడానికి యూజ్ అవుతుందండి. ఇప్పుడు లిడ్ పెట్టేసుకొని ఆవిరి బయటికి పోకుండా ఏదన్నా బరువైనది ఒక గిన్నెలో వాటర్ నింపుకొని అది లిడ్ మీద పెట్టేయాలండి. ఆవిరి బయటకు వెళ్ళకుండా ఇంకొక గిన్నెలో వాటర్ తీసుకొని అది బిర్యానీ బౌల్ మీద పెట్టేసానండి. ఒక 20 minutesకి కుక్ అయిపోతుంది. ఫ్లేమ్ కూడా స్లోగా పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుంటే మొత్తం ఈవెన్గా బాయిల్ అయిపోతుంది. సాఫ్ట్గా బిర్యానీ రెడీ అయిపోతుందండి ఒక 20 minutesలో. ఆఫ్టర్ 20 minutes తర్వాత అండి, చూసారా ఎంత బాగా అయిపోయిందో. స్టవ్ ఆపేసుకోవాలి. బిర్యానీ చూడండి ఎంత బాగా వచ్చిందో. చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. రెడీ టు సర్వ్ అండి. మన చికెన్ బిర్యానీ రెడీ అండి. ఇప్పుడు దీన్ని మనం గ్రేవీతో కానీ రైతాతో కానీ తింటే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.